హీరో ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ప్రస్తుతం రాజాసాబ్, స్పిరిట్, సలార్ 2, కల్కి లాంటి సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు ప్రభాస్. గతేడాది సలార్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు ప్రభాస్. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు ప్రభాస్ జాతకం గురించి ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రతిసారి ప్రభాస్ గురించి నెగిటివ్ గానే ఎక్కువగా చెప్పుకుంటూ వచ్చారు వేణుస్వామి. ప్రభాస్ జాతకం బాగలేదని, ఎలాంటి సినిమా నటించినా ఫ్లాప్ అవుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా కూడా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు వేణుస్వామి. బాహుబలి తర్వాత ఎన్నో సినిమాలు చేసినా సక్సెస్ సొంతం చేసుకోలేకపోయిన రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది సలార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వైల్డ్ యాక్షన్ తో రూపొందిన ఈ సినిమాకు మాత్రం భారీ రెస్పాన్సే వచ్చింది. ఫలితంగా కలెక్షన్ల సునామీని సృష్టించింది. తద్వారా ప్రభాస్ కు చాలా కాలం తర్వాత కమర్షియల్ సక్సెస్ ను ఈ సినిమా అందించింది. పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతోన్న ప్రభాస్ జాతకం ఈ మధ్య హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. దీనికి కారణం ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి అతడి జాతకంలో లోపాలు ఉన్నాయని, సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులు వస్తాయని చెప్పడమే. అలాగే ప్రభాస్ ఆరోగ్యం పైన కూడా కామెంట్ చేశారు. ఇప్పుడు మరోసారి ఆయన దీనిపై మాట్లాడారు. గతంలో ప్రభాస్ జాతకంలో లోపాలు ఉన్నాయని చెప్పి షాక్ ఇచ్చిన వేణుస్వామి తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆధారాలను కూడా బయటపెట్టారు. ఆయన మాట్లాడుతూ, నా పాత వీడియోలు చూడండి, ఆదిపురుష్ ఫ్లాప్ అని చెప్పినట్లు అయింది. సలార్ ఫ్యాన్స్ తప్ప ఎవరూ చూడరు అని అన్నాను. ఆ సినిమా కూడా అలాగే ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే ఇంటర్వ్యూలో వేణుస్వామి కంటిన్యూ చేస్తూ, ప్రభాస్ సినిమాల విషయంలో నేను చెప్పినట్లుగానే జరిగింది. భారతదేశంలోనే నాలాంటి మగాడు లేడు. ఇప్పుడు కూడా చెబుతున్నాను, ప్రభాస్ జాతకం అస్సలు ఏమాత్రం బాగలేదు అంటూ స్పష్టం చేశారు. దీంతో వేణుస్వామి కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా అవుతున్నాయి. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.